హలో అండి అందరికీ. చూడండి, నేనైతే పచ్చిమిర్చీలు దొడ్డివి ఇలా తీసుకున్నానండి. కడిగి పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. అలాగే ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కకు పెట్టేశాను. అలాగే అల్లం వెల్లుల్లి ఇవి కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టేశాను. ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని ఇలా చేయితో మెత్తగా చేస్తున్నానండి. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, వేడివేడిగా ఇలా ఏమైనా తినాలి అనిపిస్తుంది. ఇలా మిర్చీలు చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే మెత్తగా అయితే చేసామండి ఆలుగడ్డల్ని. ఇందులో అర స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. అలాగే అర స్పూన్ సాల్ట్, టీ స్పూన్తో అయితే వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను. అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి, మనం రోజు కర్రీలోకి వాడుకునేది. అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు అవి కూడా వేసేసాను. ఇప్పుడైతే మొత్తం మంచిగా కలిసేలాగా కలపాలి. చూడండి, ఇలా చేయితోనే కలుపుతున్నాను. చేయితో అయితేనే మంచిగా కలుస్తుంది. మనం ఆలుగడ్డ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అలాగే అండి. కాకపోతే మనం ప్యాన్ పెట్టి ఫ్రై చేయడం లేదు, కాకపోతే మిర్చీలలో నింపటానికి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే కలిపి ముద్దలా చేసి పక్కకు పెట్టేశాను. చూడండి, పచ్చిమిర్చీలు అయితే తీసుకుంటున్నాను దొడ్డువి. వీటిని ముందుగానే చూపించాను, కడిగి పక్కకు పెట్టేశానని. ఇలా కాట్లు పెట్టుకొని లోపల ఏమైనా విత్తనాలు ఉన్నాయని చూసి తీసేయడమేనండి. లోపల అయితే ఏం విత్తనాలు లేవు, తాజాగా లేతగా చాలా బాగున్నాయండి. పచ్చిమిర్చీలు ఇంకా దొడ్డువి చాలా పొడవి కూడా ఉన్నాయండి. కాకపోతే మనకు కడాయి చిన్నగా ఉంటుంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనేసి ఇలా చిన్న చిన్నవి తీసుకున్నానండి వేరుకుంటూ. చూడండి, లోపలైతే ఈ ఆలుగడ్డ కర్రీని అయితే ఇలా మంచిగా నింపేయాలి. మొత్తంగా మంచిగా నింపాలండి లోపల కూడా, ఎందుకంటే ఎక్కువగా మంచిగా నింపుతేనే టేస్ట్ చాలా బాగుంటాయి మిర్చీలు. తింటూ ఉంటే మనకు ఆలుగడ్డ కర్రీ తగులుతుంది, మిర్చి తగులుతుంది, అలాగే పైన ఉన్న బజ్జీ, శనగపిండి బజ్జీ కూడా తగులుతుంది. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఈ ఆలుగడ్డ కర్రీతో ట్రై చేశానండి ఎలా ఉంటాయనేసి. అన్ని మిర్చీలు అయితే ఆలుగడ్డ కర్రీతో నింపేసానండి. చూడండి, ఇలా అయితే నింపేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది శనగపిండి. చూడండి, ఒక గిన్నెలో అయితే శనగపిండి తీసుకున్నాను కావాల్సినంత. అందులోకి ఒక అరకటోర బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఎందుకంటే శనగపిండివి అయితే మెత్తగా అయిపోతాయి, కొంచెం బియ్యం పిండి వేసామనుకోండి కరకర ఉంటుంది. అలాగే అర స్పూను జీలకర్ర, టీ స్పూన్తో అర స్పూన్ జీలకర్ర వేసాను. ఒక స్పూన్ మసాలా, పావు స్పూన్ పసుపు, ఒక టీ స్పూను చూడండి ఓమా చేతిలో వేసి ఇలా నలిసి వేస్తున్నాను. అర స్పూన్ సాల్ట్ టీ స్పూన్తో, ఒక్క పావు స్పూన్ కాలా నమక్ వేసానండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇదంతా మంచిగా కలిసేలాగా కలపాలి పిండిని. చూడండి, ఇప్పుడైతే పిండి అంతా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలపాలి. ఒకేసారి వాటర్ వేసామనుకోండి పల్చగా అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా పిండిని కలపాలి. మనకు పల్చగా కాకూడదు, ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి, ఇందులో అయితే అర స్పూను సోడా వేసాను, వంట సోడా. మిర్చీలలో అయితే వంట సోడా అయితే కంపల్సరీ వేయాలండి, అప్పుడే మిర్చీలు మంచిగా పొంగుతూ చాలా లావుగా చాలా టేస్టీగా మంచిగా వస్తాయండి. చూడండి, ఇప్పుడైతే మంచిగా కలిపి పక్కకు పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేస్తాను. ఆలోపు పిండి కూడా మంచిగా నానుతుంది. ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను, వేడవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అయితే
మనం మిర్చీలు వేయడానికి ట్రై చేయాలి, లేకపోతే మిర్చీలు సరిగ్గా రావు. అలాగే ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి వేడైందా లేదా అనేసి. ఇప్పుడైతే పిండిని ఒకసారి కలుపుతున్నాను చూడండి. కలిపి మిర్చీలు ఎలా వేయాలనేసి చూపిస్తున్నాను. మిర్చీలు అయితే చాలా బరువుగా ఉన్నాయండి. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. మీకైతే చూపిస్తున్నాను చూడండి. పిండిలో అయితే ఇలా ముంచాలి మెల్లగా. ఎందుకంటే మనకు ఆలుగడ్డ కర్రీ ఎక్కడ పెట్టేసామో అటు సైడ్ ప్యాక్ చేయాలి, లేకపోతే అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా మంచిగా నిండుగా ప్యాక్ చేయాలి పిండితో. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. ఇలా చెక్ చేసి పక్కకు పడేస్తున్నాను. ఇప్పుడు మిర్చీలు అయితే వేస్తున్నాను చూడండి, ఒకటి ఒకటి. మనము ఇష్టంగా ప్రేమగా చేసి పెట్టామంటే తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే వర్షాకాలం కదా, ఏమన్నా తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టిఫిన్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మిర్చీలు అయితే మరి అందరికీ ఇష్టం అండి. చూసారు కదా, మిర్చీలు చూస్తేనే తినాలి అనిపిస్తుంది, అలా కనిపిస్తున్నాయి. చేసిన తర్వాత అయితే అందరము తిందాము. చూడండి, ఇప్పుడైతే ఆయిల్లో మంచిగా ఇలా డీప్ ఫ్రై కావాలి. మిర్చీలు అయితే బరువుగా ఉన్నాయండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగే ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడైతే రెడ్గా మంచిగా గోల్డ్ కలర్ వచ్చాయి, చూసారు కదా. ఇలా అయినప్పుడు మిర్చీలు తీయాలి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే మిర్చీలు రెడీ అండి. 10 నిమిషాలు కష్టపడ్డామంటే రుచి రుచి టిఫిన్ రెడీ అండి. ఆయిల్లో నుండి మెల్లగా ఒకటి ఒకటి తీస్తున్నాను చూడండి. బరువుగా ఉన్నాయి, మెల్లగా తీయండి. ఆయిల్ అయితే పైన పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు జరిగింది, అయినా నేను ఇలాగే చేస్తున్నాను చూడండి. మెల్లగా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడైతే మిర్చీలు రెడీ అండి తినడానికి, వేడివేడివి. ఆయిల్లో నుండి తీసి పక్కకు పెట్టేస్తున్నాను, కొద్దిగా ఆయిల్ పోయే వరకే. చూడండి, మిర్చీలు ఎలా అయినవనేసి చూద్దాము, అలాగే తిందాము కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి. మిర్చీల వాసన అయితే గుమగుమ గల్లంతా వస్తుందండి. చూడండి, లోపలైతే ఇలా ఉంది, కట్ చేసి చూపిస్తున్నాను. తింటే కూడా చాలా సూపర్ టేస్టీ అండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.